చెచెన్ ఆర్మీ రష్యా సైనిక బలగాల్లో మోస్ట్ వైలెంట్ యూనిట్. ఒకసారి వీళ్ళు రంగంలోకి దిగితే ఎంతటి పవర్ఫుల్ ఎనిమీకైనా రెండే ఆప్షన్లు. ఒకటి సరెండర్ కావడం, రెండు ప్రాణాలపై ఆశలు వదిలేయడం. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు సైనికులు కారు, నడిచొచ్చే మాన్స్టర్లు. అలాంటి మోస్ట్ డేంజరస్ యూనిట్ పేరు మిడిల్ ఈస్ట్లో రీసౌండ్ ఇస్తోంది. అందుకు కారణం ఇరాన్ మీడియా వరుస కథనాలే. అమెరికా కనుక గ్రౌండ్ ఆపరేషన్కు దిగితే ఇరాన్ తరఫున యుద్ధానికి తమ మిత్ర దేశం రష్యా చెచెన్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఆ కథనాలు చెబుతున్నాయి. అదే నిజమైతే ఒక అమెరికా సైనికుడు కూడా ఇరాన్ నుంచి ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. ఇంతకు ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్కు ట్రంప్ సర్కారు సన్నాహాలు చేస్తున్న వేళ చెచెన్ ఆర్మీ ఎందుకు తెరపైకి వచ్చింది? ఇరాన్కు మద్దతుగా ఈ మాస్టర్ సైన్యం నిజంగా రంగంలోకి దిగబోతుందా? అందుకు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లెట్స్ వాచ్. మిడిల్ ఈస్ట్ వార్లో బిగ్ ట్విస్ట్, యాక్షన్లోకి మాన్స్టర్ ఆర్మీ. ఇరాన్కు సపోర్టుగా వార్ జోన్లకి పవర్ఫుల్ రష్యన్ యూనిట్. చెచెన్ ఆర్మీ ఎంట్రీపై ఇరాన్ మీడియా కథనంలో నిజమెంత? గ్రౌండ్ ఆపరేషన్ పశ్చిమాసియా యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చబోతోంది. ఇదే వైమానిక సముద్రతల దాడులతో దారికి రాని ఇరాన్ను భూతల దాడుల ద్వారా లొంగదీసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలోనే మిడిల్ ఈస్ట్లోని సైనిక స్థావరాలకు గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 50,000కు పైగా సైనిక బలగాలను మోహరించింది. వారిలో పవర్ఫుల్ మెరైన్ యూనిట్లు సైతం ఉన్నాయి. అయితే గ్రౌండ్ ఆపరేషన్ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ట్రంప్ తన డిఫెన్స్ టీంతో తీవ్రంగా చర్చలు జరుపుతున్నాడు. ఇరాన్లో భూతల దాడులు చేయగల సత్తా, వ్యూహాలు, ఇతర కీలక అంశాలపై పరిశీలనలు జరుగుతున్నాయి. మరో 2-3 వారాల్లో యుద్ధం ముగిసిపోతుందన్న తాజా ప్రకటన చూస్తుంటే ఈ ఆపరేషన్లు ముందుకే వెళ్లాలని ట్రంప్ భావిస్తున్నట్టు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రౌండ్ ఆపరేషన్ ద్వారా ఇరాన్ భూగర్భ కేంద్రాల్లో దాచిన 440 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం చేసుకోవాలనేది అసలు ప్లాన్. ఆ ఒక్కటి చేయగలిగితే ఇరాన్తో యుద్ధంలో తమ లక్ష్యం నెరవేరిందని ప్రకటించుకోవచ్చు. కాబట్టి త్వరలోనే గ్రౌండ్ ఆపరేషన్ కు దిగే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇరాన్ నుంచి సీరియస్ వార్నింగ్ వచ్చింది. అమెరికా గ్రౌండ్ ఆపరేషన్ సన్నాహాల వేళ ఇరాన్ కూడా కౌంటర్ యాక్షన్ కు వ్యూహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ గడ్డపై అడుగుపెట్టే ఏ శత్రువు కాళ్ళనైనా నరికేస్తామని ఐఆర్జీసీ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఖతం అల్ అన్బియా ఇరాన్ సాయుధ దళాల ఉమ్మడి కార్యాచరణకు ప్రధాన కార్యాలయం. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ ప్రకారం తమ దేశంపై దాడి చేయడానికి ప్రయత్నించే ఆక్రమణదారుల కాళ్లు నరికేస్తామని ఐఆర్జీసీ ప్రతినిధి ఇబ్రహీం జుల్ఫికారీ చెప్పినట్లు నివేదించారు. ప్రచార యుద్ధం ద్వారా అత్యాధునిక సైనిక ఆయుధాలు, సామగ్రిని ప్రదర్శించడం ద్వారా, పిల్లలు, మహిళలను, శాస్త్రవేత్తల్ని చంపడం ద్వారా మమ్మల్ని ఆపగలమని వారు అనుకుంటున్నారు. కానీ అది కుదరదు అని ఆయన అన్నారు. ఆ తర్వాతే సంచలన ప్రకటన చేశారు. అమెరికా కనుక భూతల దాడులకు ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవడానికి రష్యా చెచెన్ దళాలు సిద్ధంగా ఉన్నాయన్నదే ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన ఇప్పుడు వార్ జోన్లో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఎందుకంటే ఇరాన్ తొలిసారి తమ మిత్రదేశం రష్యాకు చెందిన సైన్యం తమకు మద్దతుగా యుద్ధం చేస్తుందని ప్రకటించింది. పైగా ప్రెస్ టీవీ చెప్పిన చెచెన్ ఆర్మీ సాధారణమైంది కాదు. చెచెన్ డెత్ స్క్వాడ్ మృత్యువుకు కూడా వెరవని, రక్తం రుచి మరిగిన అరివీర భయంకర యూనిట్ గా గుర్తింపు పొందిన స్క్వాడ్ ఇది. రష్యా గడ్డపై పుట్టి 1000 ఏళ్ల నాటి యుద్ధ తంత్రాల్ని పుణిగిపుచ్చుకున్న సైనికులు ఈ యూనిట్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్లే అమెరికా గ్రౌండ్ ఆపరేషన్ లో ఇరాన్ కు కవచంలా మారబోతున్నారు. చెచెన్ ఆర్మీ అంటే కేవలం తుపాకులు పట్టుకున్న సైనికులు కాదు, వారు నడిచే విధ్వంసాలు. వీరు యుద్ధాన్ని ఒక విధిగా కాకుండా ఒక ఆరాధనగా భావిస్తారు. చరిత్రలో చెచెన్లంటేనే ఓ భయం ఉంది. మేము చావును ఎలా ప్రేమిస్తామో మీరు జీవితాన్ని అలా ప్రేమిస్తారు. ఇది చెచెన్ యోధులు తమ శత్రువులకి ఇచ్చే వార్నింగ్. వీరు రణరంగంలోకి దిగితే శత్రువు వెనక్కెళ్లే దారి వెతుక్కోవలసిందే. రష్యాలోని అత్యంత కఠినమైన పర్వత ప్రాంతాల్లో -డిగ్రీల చలిలో వీరు పొందే శిక్షణ సామాన్య సైనికులకు అసాధ్యం. పట్టణాల్లో గిరిల్లా యుద్ధం చేయడంలో వీరిని మించిన వారు ప్రపంచంలోనే లేరు. ఒక్కసారి ఆర్డర్ వస్తే చాలు మృత్యువుకి ఎదురెళ్లడానికైనా సరే దూసుకు వెళ్లడం వీరి నైజం. అందుకే వీరిని రంజాన్ ఖదిరు, ఐరన్ ఫేస్ట్ అని పిలుస్తారు. అలాంటి అరివీర భయంకరులు ఇరాన్ కు మద్దతుగా యుద్ధ క్షేత్రంలో అడుగు పెడతామని చెప్పడం పశ్చిమాసియాని షేక్ చేసేస్తోంది. కానీ ఈ డెడ్లీ ఆర్మీ నిజంగా వార్ జోన్లో అడుగు పెడుతుందా?
రష్యా ఇరాన్ మధ్య రక్షణ ఒప్పందాలు బలంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ రష్యాకు డ్రోన్లు, క్షిపణులు సరఫరా చేసింది. దానికి ప్రతిగా ఇరాన్కి ఏదైనా ముప్పు వాటిల్లితే రష్యా తన మద్దతును ముఖ్యంగా చెచెన్ వంటి మొండి ఘటాల దళాల ద్వారా అందించాలని భావిస్తోంది. ప్రస్తుతానికి రష్యా అధికారికంగా తన రెగ్యులర్ సైన్యాన్ని పంపలేదు. కేవలం ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్, రక్షణ పరికరాల పరంగా మాత్రమే సహాయం చేస్తోంది. ఒకవేళ అమెరికా దళాలు నేరుగా ఇరాన్ గడ్డపైకి వస్తే మాత్రం ఈ చెచెన్ దళాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అమెరికా కనుక ఇరాన్పై భూతల దాడికి దిగితే ఇరాన్ దళాలతో కలిసి పోరాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యన్ చెచెన్ పోరాట విభాగాలు అధికారికంగా ప్రకటించినట్లు ప్రెస్ టీవీ నివేదించింది. అమెరికా కనుక ఇరాన్పై భూతల దాడికి దిగితే దీనిని జిహాద్గా పరిగణించి ఇరాన్ తరఫున పోరాడుతామని ఈ దళాలు ప్రకటించినట్లు ప్రెస్ టీవీ కథనాలు చెప్పాయి. ప్రెస్ టీవీ అనేది ఇరాన్ అధికారిక మీడియా. ఇందులో చెచెన్ దళాలు హామీ ఇచ్చేయని చెప్పారంటే అది నిజమన్నమాటే. అందుకే ఈ వార్త ఇంత చర్చకు తావిస్తోంది. అయితే ఇది అధికారికంగా రష్యా ప్రభుత్వం చేసిన ప్రకటన మాత్రం కాదు. కానీ రష్యాకు అత్యంత సన్నిహితుడైన కదిరోవ్ వర్గం నుండి వచ్చిన సంకేతంగా దీనిని చూడొచ్చు. చెచెన్ దళాల గురించి ఇంకాస్త డెప్త్కు వెళితే రష్యాలోని చెచెన్యా అనే స్వయం ప్రతిపత్తి గల రిపబ్లిక్ చెందిన సైనిక దళాలను చెచెన్ దళాలు అంటారు. వీటిని కదిరోవైట్స్ అని కూడా పిలుస్తారు. వీరు అధికారికంగా రష్యన్ నేషనల్ గార్డులో భాగమైనప్పటికీ నేరుగా చెచెన్ అధ్యక్షుడు రంజాన్ కదిరోవ్ కు, తద్వారా వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత విధేయులుగా ఉంటారు. వీరు క్రూరమైన పోరాట పటిమకు, గెరిల్లా యుద్ధ తంత్రాలకు పేరుగాంచారు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా తరఫున వీరు కీలక పాత్ర పోషించారు. శత్రువులలో భయాన్ని కలిగించడానికి రష్యా తరచుగా ఈ దళాలను వాడుతూ ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధంలో మరియుపోల్ లాంటి నగరాలను ఎలా హస్తగతం చేసుకున్నారో ప్రపంచం చూసింది. ఇప్పుడు అదే వ్యూహాల్ని, అదే క్రూరత్వాన్ని ఇరాన్ ఎడారుల్లో, పర్వతాల్లో చూపించడానికి వీరు తహతహలాడుతున్నారు. రష్యా ప్రైవేట్ సైన్యమైన చెచెన్ ఆర్మీ ఇరాన్ కు మద్దతుగా రంగంలోకి దిగుతామని ప్రకటించడానికి మరో రీజన్ కూడా ఉంది. ఆ మాటకొస్తే అదే మెయిన్ రీజన్ కూడా. చెచెన్లో ప్రధానంగా ముస్లింలు. అందుకే అమెరికాను ఒక సామ్రాజ్యవాద శక్తిగా చూస్తూ ఇరాన్ కు మద్దతునివ్వడాన్ని ఒక మతపరమైన కర్తవ్యంగా, అంటే జిహాదుగా కదిరోవ్ పేర్కొంటున్నారు. కాబట్టి చెచెన్ సైన్యం అమెరికాతో యుద్ధాన్ని చాలా పర్సనల్ గా తీసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే ఇరాన్ మీడియా కథనాలు వాషింగ్టన్ లోనూ వణుకు పుట్టిస్తున్నాయి. మరి ఈ యుద్ధంలోకి చెచెన్ దళాలు ఎంట్రీ ఇస్తే రష్యా అధికారికంగా యుద్ధం చేస్తున్నట్టే కదా? ఈ ప్రశ్నకు సమాధానం ముమ్మాటికి కాదు అని. 2025 జనవరిలో రష్యా ఇరాన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఒకరిపై దాడి జరిగితే మరొకరు మద్దతునివ్వాలి. పుతిన్ తన అధికారిక రష్యా సైన్యాన్ని నేరుగా పంపడానికి బదులు ఈ చెచెన్ దళాల్ని వాలంటీర్లుగా లేదా ప్రత్యేక విభాగంగా పంపే అవకాశం ఉంది. దీనివల్ల రష్యా నేరుగా యుద్ధంలో లేదని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. 2000వ దశకంలో చెచెన్యాలో వేర్పాటువాదాన్ని అణిచివేసి అక్కడ శాంతిని నెలకొల్పడానికి పుతిన్ కదిరోవ్ కుటుంబానికి పూర్తి అధికారాన్ని, నిధులను ఇచ్చారు. దీనికి ప్రతిగా పుతిన్ ఎక్కడ యుద్ధం చేయమంటే అక్కడికి వెళ్లడానికి ఈ దళాలు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఇరాన్కు మద్దతుగా యుద్ధం చేయడానికి ఈ దళాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించవు. పుతిన్ ఒక్క సిగ్నల్ ఇస్తే వార్ జోన్లో అమెరికా సేనల్ని దారుణంగా వేటాడుతాయి. ఒక్కసారి ఇరాన్ విధుల్లో ఈ చెచెన్ సైనికుల వేట మొదలైతే అమెరికా సైనికులు పిట్టలా రాలిపోవడం పక్కా. రష్యా ఈ డెత్ స్క్వాడ్ ను ఇరాన్ కోసం వదలడం అంటే మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.